జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మొట్టమొదటిది అసలు ఈ లెక్కల్లో ఎంత డొల్లతనం ఉందో వాళ్ళు చెప్పిన దాంట్లో దయచేసి మీరందరూ గమనించాలి. సాక్షి పత్రికలు ఈరోజు రాసిన ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఏమన్నారంటే ఈ సంవత్సరం బడ్జెట్లో 29 కోట్ల రూపాయలు 61 లక్షల రూపాయలు కేటాయించాం ఈ అడ్వైజర్స్ అని చెప్తున్నారు. అదే వైఎస్ఆర్సీపీ అధికారికంగా ఇష్యూ చేసిన ట్విట్టర్లో వాళ్ళు పెట్టిన పోస్ట్లో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టింది 48 కోట్ల 33 లక్షల రూపాయలు అంటున్నారు ఈ అడ్వైజర్లకి. ఇక్కడే బయటపడిందిగా మీ డొల్లతనం. ఫ్యాక్ట్ చెక్ ఏదో మీరు దయచేసి మీ ఫ్యాక్ట్స్ మీకు చెక్ చేసుకోండి. ముందు ఒక సంవత్సరంలోనే 29 కోట్ల 61 లక్షల రూపాయలు మేము బడ్జెట్లో పొందుపరిచామని చెప్తుంటే మీరే 5 సంవత్సరాలు 48 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఏమవుతుంది మీ పరిపాలన? ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఒక కమ్యూనికేషన్స్కి అడ్వైజర్గా ఒకరు నియమించారు. ఎంత ఆశ్చర్యకరం అంటే నేను చెప్పాను ఈ జియోస్ అన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టి ఎవరికి దొరకకుండా దాచిపెట్టారు. దొరికింది నేను మీ ముందు పెడుతున్నా. ఈ రోజున మీకు కాపీస్ కూడా ఇస్తాం. ఈయనని ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అపాయింట్ చేసుకున్నారు. అయితే మన రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రికి బేసిక్ పే ఈ రోజున 14,000 రూపాయలు, స్పెషల్ అడ్వైజర్కి కూడా 14,000 రూపాయలు బేసిక్ పే. కానీ ఈయన పనితీరు చూసి వాళ్ళు రాస్తున్నారు ఆర్డర్లో, క్వాలిటీ ఆఫ్ వర్క్ డన్ బై ద అడ్వైజర్ కమ్యూనికేషన్ ఈజ్ మచ్ మోర్ దెన్ ద కాంపెన్సేషన్ బీయింగ్ గివెన్ టు హిమ్ అంట. అంటే ఆయన ఇచ్చిన సలహాలు, ఆయన ఇచ్చే అడ్వైస్ జీతం కన్నా చాలా ఎక్కువగా అద్భుతంగా ఉందంట. ఈ అడ్వైజర్ గారు ఏం చేస్తారో అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ఉపన్యాసాలు రాస్తూ ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ఉపన్యాసాలు చేసి ప్రతిపక్షాలపైన దాడులు చేపించడం ఈయనకే తెలుస్తున్నది. ఈయన జీతం ఎంతండి? ఈ జియో ప్రకారంగా 2 లక్షల రూపాయలు నెలకి. 14,000 రూపాయల జీతం ఇవ్వాల్సింది పోయి 2 లక్షల రూపాయలు. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇచ్చే జీతం ఈ రోజున 2,80,000 రూపాయలు. హైకోర్టు జడ్జి గారికి 2,25,000 రూపాయలు. ఈయనకి ప్రత్యేకంగా అది కూడా ఏంటి, రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ఇది 2019లో ఇచ్చిన జియో వేరు, 2020లో రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి అంటే సుమారు 26 లక్షల రూపాయలు ఆయనకి ప్రత్యేకంగా అందించింది ప్రభుత్వం. మరి ఇది బరి తెగింపు కాదా? ఏ విధంగా మీరు మరి ఈ అడ్వైజర్ గారికి ఇంత భారీ ఎత్తున మీరు జీతం పెంచి నెలకి 2 లక్షల రూపాయల చొప్పున అందించారు? ఏ విధంగా ఇతన్ని స్పెషల్ కేటగిరీ కింద మీరు పెట్టి ఆయనకి క్యాబినెట్ మినిస్టర్ హోదా ఎట్లా కల్పించారు? ఈ లెక్కలు మీకెందుకు తెలియడం లేదు? క్యాబినెట్ మంత్రికి ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి గవర్నమెంట్ నుంచి? ఆఫీస్ స్టాఫ్ ఇస్తారు, ఆఫీస్ స్టాఫ్కి జీతాలు ఇస్తారు, ఫర్నిచర్ కొంటారు, కంప్యూటర్లు కొంటారు, ఫోన్లు కొంటారు, ప్రతి నెల ఫోన్ బిల్లు కడుతుంది ప్రభుత్వం, నివసించడానికి అకామిడేషన్ ఇస్తారు. మరి ఆ ఖర్చులన్నీ ఏమైపోయినాయండి? అది పోగా ప్రత్యేకంగా ఒక అడ్వైజర్ గారికి ఎటువంటి సెక్యూరిటీ ఉందో మీ అందరికీ తెలుసు. ఆ సెక్యూరిటీ వివరాలు చెప్తే సబబు కాదు, ఎందుకంటే సెక్యూరిటీ విషయం కాబట్టి. కానీ ఆ అడ్వైజర్ గారికి అదనపు సెక్యూరిటీ ఎందుకు ఇస్తారండి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి? మరి వాటి ఖర్చుల గురించి మాట్లాడరు ఎందుకు? అదే అడ్వైజర్ గారు తాడేపల్లిలో ఈ రోజున ఆయన అఫీషియల్ ఆఫీస్ గురించి మీ అందరు ఇల్లుంటారు, అనేక సందర్భాల్లో చూసుంటారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి దానికి నిధులు? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి యువతకు ఖర్చు పెట్టాల్సిన నిధులు ఆ అడ్వైజర్ గారి ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెడుతున్నారు ప్రతి నెల. మరి అది ఏ జీవోలో వచ్చింది? అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దాన్ని? ఇది బరి తెగింపు. ఇద్దరు అడ్వైజర్లు ఎవరైతే ముఖ్యమంత్రి గారికి సన్నిహితులో
వాళ్ళ విషయంలోనే ఇట్లా ప్రస్తావిస్తే మీరు ఇప్పటి వరకు సుమారు 20 మందిని క్యాబినెట్ హోదాతో మీరు అపాయింట్ చేశారు. వాళ్ళకి ఏ కేటగిరీ కింద మీరు వాళ్ళకి ఈ అడ్వైజరీ రోల్ ఇచ్చారు? ఎటువంటి నిధులు వాళ్ళకి కేటాయించారు? నేను మొన్న కూడా ఏమన్నా చాలా స్పష్టంగా, నేను ఎవరిపైన నేను వ్యక్తిగతంగా అనలేదు. నేను ఏమన్నానంటే ఈ అడ్వైజర్స్ గురించి గౌరవ హైకోర్టు గారికే ఇన్ని అనుమానాలు వచ్చి ఇది చేసేది రాంగ్ మీరు అని అంటే కొత్త పాలసీ తీసుకొస్తున్నారు మీరు. ఎక్కడుందా కొత్త పాలసీ? వీళ్ళకి ప్రోటోకాల్ ఖర్చులంట, అడ్వైజర్కి ప్రోటోకాల్ ఖర్చులు ఏంటండి? ఒక క్యాబినెట్ మంత్రికి ఆయన ప్రయాణం చేసినప్పుడు, అధికారికంగా పర్యటనలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్ళకి ప్రోటోకాల్ ఏంటి? అకామిడేషన్ ఇస్తారు, ట్రావెల్ బిల్స్ ఇస్తారు, ఎయిర్పోర్ట్కి వస్తారు, రిసీవ్ చేసుకుంటారు మంత్రి గారికి. అడ్వైజర్స్కి ఏంటిది?